హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బియ్యం తీసుకోవాలి. ఈ కప్ తోటి 2 కప్పులు బియ్యం తీసుకున్నాము. ఇవి బాగా కడుక్కోవాలి. కడిగి నీళ్ళు వంపేసేయాలి. 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈ కప్పు తోటే 4 కప్పులు వాటర్ పోసుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అన్నం బాగా పొళ్ళుగా వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అన్నం ఉడికించుకుంటున్నాం కదా, మామిడికాయ తీసుకున్నాము, ఒక పెద్ద మామిడికాయ. ఈ మామిడికాయకున్న చెక్కు అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న చెక్కు అంతా తీసేసుకోవాలి. మీ దగ్గర షాక్ గాని ఉంటే షాక్తోనైనా తీసుకోండి. ఈ విధంగా పైన ఉన్న చెక్కు అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కింద పెట్టేసుకొని మన కొబ్బరి తురుముకునేది తీసుకొని తురుముకోవాలి. ఈ విధంగా మామిడికాయ అంతా తురుముకోవాలి. పులుసు ఎక్కువ వద్దని కొద్దిగా తగ్గించాను, అంతా చెవలేదు. అన్నం ఉడికిందో లేదో చూద్దాం. వాటర్ అన్ని ఇనికిపోయినాయి కదా, ఒకసారి గంటితోటి చూద్దాం ఉడికిందో లేదో. ఈ విధంగా పొళ్ళుగా రావాలి అన్నం. ఇది దించి పక్కన పెట్టేసుకున్నాము. అన్నం దించి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి తాలింపు కోసం ఒక చిన్న బాండి పెట్టుకోవాలి. బాండ్లు బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 కప్పు వేరుశనగపప్పు వేసుకోవాలి. 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. పప్పులు బాగా యాగాలి దోరగా. ఈ విధంగా వేరుశనగపప్పు ముందుగానే వేపుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూను. ముందుగానే మనం తాలింపు గింజలు వేసామంటే మాడిపోతాయి. అందుకనే వేరుశనగపప్పు కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, బాగా తాజాగా ఉండే కరివేపాకు. వేరుశనగపప్పు బాగా వేగిన తర్వాత ముందుగా మనం తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, అది వేసుకోవాలి. తురుము వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మీకు ఎక్కువగా పచ్చగా ఉండాలంటే ఇంకొక రొంత వేసుకోండి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఈ సీజన్లో మామిడికాయలు తింటే చాలా మంచిది. ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ముందుగా మనం అన్నం ఉడికించుకున్నాం కదా, ఆ అన్నం బాగా చల్లారి పెట్టుకోవాలి. అయినా మనం ఆయిల్ వేసాం కదా, పొళ్ళుగా ఉంది అన్నము. మనం తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు అంతా అన్నంలో వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి అన్నానికి కలిసేటట్టుగా. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.